లారీ వాల్టర్స్ అనే వ్యక్తి కొన్ని హీలియం బెలూన్స్ తన చైర్కి కట్టాడు. యాక్చువల్గా అతని ప్లాన్ ఏంటంటే తన ఫ్రెండ్స్ రోప్ని కట్ చేశాక అతను ఒక 30 అడుగుల పైన ఎగురుతూ ఆయన చుట్టుపక్కల ఉండే నైబర్స్కి హాయ్ చెప్తూ తన టౌన్లో అలా ఎగురుతూ వ్యూని ఎంజాయ్ చేద్దాం అనుకున్నాడు. సాటిస్ఫై అయ్యాక తన దగ్గర ఉండే బీబీ గన్తో ఆ బెలూన్స్ని ఒకదాని తర్వాత ఒకటి పేల్చి నెమ్మదిగా కిందకు దిగుదాం అనుకున్నాడు. కానీ ఆ ప్లాన్ అనుకున్నట్టుగా జరగలేదు. వాళ్ళ ఫ్రెండ్స్ ఆ రోప్ని కట్ చేశాక అతను చాలా వేగంగా 15,000 అడుగుల ఎత్తుకు వెళ్ళిపోయాడు. అంటే ఆల్మోస్ట్ ఏరోప్లేన్స్ ఎగిరే హైట్. తన దగ్గర తనతో పాటు తెచ్చుకున్న CB రేడియో, వ్యూని రికార్డ్ చేయడానికి కెమెరా, తినడానికి శాండ్విచెస్ అండ్ బీర్ అండ్ అతను దిగాలనుకున్నప్పుడు ఆ బెలూన్స్ని ఒకదాని తర్వాత ఒకటి పేల్చడానికి బీబీ గన్. ఆ బెలూన్స్ అతన్ని కాలిఫోర్నియాలో ఉండే లాంగ్ బీచ్ దగ్గరకు తీసుకెళ్లాయి. అక్కడ నుండి లాస్ ఏంజలీస్లోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరికి తీసుకెళ్లాయి. కంట్రోల్ టవర్లో ఉండి మానిటర్ చేసే వాళ్ళు చూసి తెలియజేశారు ఒక వ్యక్తి గాల్లో ఎగురుతూ ఒక కుర్చీలో కూర్చుని ఉన్నాడని. ఫస్ట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళు నమ్మలేదు, కానీ తర్వాత రేడార్స్ కన్ఫర్మ్ చేశాయి. ఇక అతను దిగాలని బెలూన్స్ని ఒకదాని తర్వాత ఒకటి పేలుస్తుంటే పొరపాటున అతని చేతిలో ఉండే బీబీ గన్ కింద పడిపోయింది. ఇక అతను ఏమీ చేయలేక ఊరికి అలా కూర్చున్నాడు. అతని అదృష్టం కొద్దీ చాలాసేపు తర్వాత ఆ హీలియం బెలూన్స్లోని గాలి నెమ్మదిగా లీక్ అయింది. చివరికి అతను దిగుతూ కరెంటు వైర్స్లో చిక్కుకున్నాడు. అండ్ ఆ కరెంట్ వైర్స్ నుండి కూడా నిప్పు రవ్వలు వచ్చి ఆ చుట్టుపక్కల ఉండే వారికి 20 నిమిషాల పాటు కరెంటు కూడా కట్ అయ్యింది. అక్కడ వచ్చిన పోలీసులు అతనికి ఏ రూల్ బ్రేక్ చేసినందుకు ఫైన్ అయ్యాలో అర్థం కాలేదు. వాళ్ళు అడిగారు నువ్వు ఎందుకు ఇలా చేసావని. అతను చెప్పిన ఆన్సర్ ఏ మ్యాన్ కెనాట్ జస్ట్ సిట్ అరౌండ్. అలాగే అది అతనికి 20 ఏళ్ల నాటి కోరిక. అండ్ అలాగే తాను కోరుకున్న జాబ్ పైలట్ అవ్వాలని. కానీ అతని ఐసైట్ వల్ల అది కుదరలేదు. ఏదేమైనప్పటికీ అతను కంట్రోల్డ్ ఎయిర్ స్పేస్లో ఫ్లై అయినందుకు FAA వాళ్ళు $1,500 ఫైన్ వేశారు. ఏదేమైనప్పటికీ అతని స్టంట్ వరల్డ్ ఫేమస్ అయింది. దీన్ని ఇన్స్పైర్ అయ్యి పిక్సార్ వాళ్ళు అప్ అనే మూవీని కూడా తీశారు.